లేవీలని మరి మార్చబోతున్నాడంట. అంటే అగ్ని లాంటి శోధనలు, యోబు లాంటి శోధనలు. ఇదిగో సేవకులమని నిలబడుతున్నామండి, మేమేమి సంతోషంగా సమాధానంగా ఉన్నాము అనుకుంటున్నారేమో, కానీ మాకు దేవుడు ఎన్నో అనుమతిస్తాడు, ఎన్నో పరీక్షలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వేదనలు, 10 దినములు శ్రమ కలుగునట్టుగా మా జీవితంలో మరి ఒట్టిగానే ఇంత దూరం రాలేమండి. దేవుడు ఆజ్ఞయిస్తాడు, నడిపిస్తాడు, నేర్పిస్తాడు. ముందు బాగానే ఉంటది, తర్వాత ముందుకు సాగుతుంటే ఇయ్యలేని పరిస్థితులు, కానీ దేవుని మీద ఆధారపడి ముందుకెళ్తాము. కానీ ఇక్కడ మాకు జరిగే ప్రాసెస్ కూడా, మేము తప్పిపోయినా పడిపోయినా మీకు శిక్ష ఒక పాలైతే మాకు డబుల్ పాలని కూడా చెప్తున్నాడు. కాబట్టి ఆ భయంతో మేము ఉండాల్సిన వారం ఉన్నాము. సో మేమేమి డైరెక్ట్గా దేవుడు సింహాసనాలు మాకు ఇవ్వాల, పుల్పిట్లు మాకు ఇస్తలేడు, కానీ మమ్మల్ని నమ్మి బాధ్యత అప్పచెప్పి ఇదిగో అగ్ని లాంటి పరిశోధనలోకి వెళ్ళి మమ్మల్ని మరి సువర్ణంలాగా తీసుకురావాలని మొట్టమొదటిగా మరి మా మీద ప్రయాస పడుతున్నాడు దేవుడు. ప్రసవ వేదన కూడా పడుతున్నాడు. మమ్మల్ని శుద్ధి